కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని వర్లరా, మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. బాగున్నారా? మనం ఎంతో బాగున్నాం. దేవుని మహాకృపలో మనం ఎంతో బాగున్నాం కదా. ప్రార్థన చేసుకున్నారా ఈరోజు? బైబిల్ చదువుకున్నారా ఈరోజు? దేవునితో కలిసి ప్రయాణం చేయండి. చాలా అద్భుతమైన శాంతిని, నెమ్మదిని మనము అనుభవించగలం దేవునితో కలిసి ప్రయాణం చేస్తే. దేవునితో కలిసి నడవటం అనేది కష్టమైన పని కాదండి. మనం ఎప్పుడైతే దేవుని మాటకి విలువనిస్తామో అది మనకు సులభతరంగా ఉంటుంది, దేవునితో కలిసి ప్రయాణం చేసే పద్ధతి. రండి, ఈరోజు కూడా ఒక అద్భుతమైన దేవుని యొక్క మాటను మనము నేర్చుకుందాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చదువుకుంటే, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది, సాతాను, దుష్టుడు, దొంగ, దోచుకునివాడు అని ఈ రీతిగా అతనికి పేర్లు పెట్టబడినాయి. దేవుడు ఎంత మంచివారంటే, మానవుడిని అతని యొక్క బారి నుండి విడిపించటానికి, అతని యొక్క కట్ల నుండి విడిపించటానికి, అతని యొక్క బంధకాల నుండి విడిపించటానికి, అతడు వేయుచున్న పన్నాగముల నుండి విడిపించటానికి దేవుడు వచ్చారండి. దేవుడు వచ్చారు. దేవుడికి పని లేక రాలేదు కదా. చూడండి, కొన్నిసార్లు మానవుడు అనుకుంటారు, ఇంక నాకు సహాయం చేయకపోతే ఇంకా ఆయనకు వేరే పనే ఉంది అనుకుంటారు. దేవుడు చాలా బిజీగా ఉన్నాడు కదా. దేవుడు చాలా బిజీగా ఉన్నాడు. ఆయన ఈ సృష్టిని అంతటిని నడిపించడంలో ఎంతో బిజీగా ఉన్నాడు. సృష్టి క్రమాన్ని నడిపించడంలో ఆయన ఎంతో బిజీగా ఉన్నాడు కదా. దేవుడు ఖాళీగా ఉన్నాడా? మనం కొన్నిసార్లు మనం ఖాళీగా ఉండి, మనం అలసట చెంది, మనం అలసిపోయి ఉన్నాం. అయితే మనలను కాయుచున్నవారు కొనుకని నిద్రపోని దేవుడై ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. కనుక మన జీవితాల్లో అపవాది యొక్క క్రియలు, అపవాది యొక్క తంత్రములు అతను ప్రేరేపిస్తూ ఉంటాడు పాపం చేయటానికి, ప్రేరేపిస్తూ ఉంటాడు నష్టపరచడానికి, ప్రేరేపిస్తూ ఉంటాడు మనుషులకి దుఃఖాన్ని, కష్టాన్ని కలుగజేయటానికి. సంతోషాన్ని ఇచ్చినట్టే ఉంటాడు, కానీ అది కొన్ని నిమిషాలే, కొంత సమయమే అయి ఉంటుంది. అయితే దేవుడిచ్చే సంతోషం అలా కాదు కదా. అది శాశ్వతమైనది, పరిపూర్ణమైనది. అతని యొక్క క్రియల నుండి విడిపించడానికి, అపవాది యొక్క క్రియల నుండి విడిపించడానికి దేవుడు వచ్చారండి. దేవుడు వచ్చారు. కొన్నిసార్లు సేవకులముగా మేము కొందరికి ప్రార్థన చేయటానికని దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అపవాది లేకపోతే అదే సాతాను సంబంధమైన దెయ్యం పట్టిన వారిని ప్రార్థనకని తీసుకొని వస్తూ ఉంటారు. వారు చేస్తున్న వికృతమైన చేష్టలు, వారు తింటున్న ఆ తిండి, వారు చూస్తున్న ఆ చూపు, కొంతమంది అయితే భయపడుతూ ఉంటారు భయానకమైన పరిస్థితుల్లో. అంటే ఆ తిండి వేరు, ఆ చూపు వేరు, ఆ మాట వేరు, అదంతా అపవాది. అతను ఎప్పుడూ కూడా అది ఒక రకమైన వికృతమైన స్వరూపం కలిగినటువంటి వాడు. అతని బారి నుండి విడిపించడానికి దేవుడు వచ్చారండి. దేవుడు చాలా మంచివారుగా ఉన్నారు. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నారనే సంగతిని నీవు అర్థం చేసుకొని దేవునికి సమీపంగా ఉంటే, దేవునికి దగ్గరగా ఉంటే తప్పకుండా దీవించబడతావు. మొదట దేవుని మనసును అర్థం చేసుకున్నప్పుడు దేవునితో కలిసి ప్రయాణం చాలా సులభంగా ఉంటుంది. అయితే అతని బంధకాల్లో నుండి సంపూర్ణంగా విడిపించబడాలని నువ్వు కనుక ఆశ కలిగి ఉన్నట్లయితే యేసు నీకు తప్పకుండా అవసరమై ఉన్నాడు. యేసుతో కలిసి ప్రయాణం చేయటం నీకు ఎంతో ఆశీర్వాదమై ఉన్నది. అది నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి, నీ భవిష్యత్తు తరాల వారికి ఎంతగానో ఆశీర్వాదమై ఉన్నది. దేవుడి మాటలు నీ వినికిడిలో భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సహవాసము మనకందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్.